పురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్మెట్ పెట్టుకో బ్రో అనే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం సెలబ్రిటీలతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదాలతో ప్లకార్డులు పెట్టుకుని అవగాహన చేపట్టారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 100% హెల్మెట్ అమలు చేస్తామంటున్న ట్రాఫిక్ సిఐ వెంకటేష్ నాయక్ తో మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి అన్నట్టు ఒక నిబంధనని జిల్లా ఎస్పీ జగదీష్ గారు తీసుకొచ్చారు. దీనిపైన అన్ని పోలీసు వ్యవస్థ అంతా ఒక కసరత్ అనేది చేస్తోంది. అయితే ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు ఏంటి అన్న దానిపైన కూడా ఒకసారి మన సిఐ గారు వెంకటేష్ నాయక్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. సినీ తారాలను తీసుకొచ్చేసి కూడా హెల్మెట్ పైన అవగాహన కల్పించారు. అదే విధంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అంటూ ఒక నిబంధన తీసుకొచ్చారు. ఇంకా జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు దీన్ని? యాక్చువల్గా మా జిల్లా ఎస్పీ గారు పి జగదీష్ ఐపీఎస్ సార్ గారు ప్రతి సంవత్సరం ఏదైతే యాక్సిడెంట్స్ జరుగుతాయో ఆ యాక్సిడెంట్ డేటా అంతా యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్ మరియు ఓవర్ స్పీడ్ ఇవన్నీ వేరియస్ ఆస్పెక్ట్స్లో చూసి ఏ ప్రమాదాలు ఎక్కువ జరిగినాయి అనే ఉద్దేశంతో ఒక డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు మన జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 to 500 మెంబర్స్ ప్రమాదాలకు గురై రకరకాలుగా చనిపోవడం, క్షతగాతులుగా మారడం, దాదాపు వారిపైన డిపెండ్ అయిన కుటుంబాలు కూడా అనేక కుటుంబాలు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైపోవడం. సో ఇదంతా దేశ ఆర్థిక అభివృద్ధి పైన మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పైన ఈ యొక్క ఎఫెక్ట్ పడడం. సో ఇవన్నీ అనాలిసిస్ చేసి దీన్ని ఏదో ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రమాదరహిత అనంతపురంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు దీన్ని కార్యాచరణ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ మంత్ ఏదైతే జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ప్రతి సంవత్సరం కూడా రోడ్ సేఫ్టీ మంత్గా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనకు మోర్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే అథారిటీ వారు అక్కడ నుంచి ఒక మెమో పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరూ కూడా వారి భాగస్వామ్యంతో వారి సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో విరివిగా ప్రజల్ని ఏ విధంగా ఏదైతే రోడ్ సేఫ్టీలో ఏవైతే పంచసూత్రాలు ఉంటాయో వాటిని అమలయ్యే విధంగా చూడడం కోసము ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యము ఇందులో ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. జస్ట్ మనకు ఈ జనవరి 26 అయిన తర్వాత రకరకాల ఈ ఫెస్టివల్స్, స్కూల్స్ అవి సెలవులు అని చెప్పేసి మనము 27th నుంచి 31st వరకు 5 days చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి 5 phases తీసుకొని దీని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మొదటి రోజు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ మన డిపిఓలోనే మన కమ్యూనిటీ హాల్లో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఎవరెవరి రోలు ఏ పాత్ర పోషించాలా, ఎవరి యొక్క ఇది యాక్టివిటీ ఏం చేయాలా అనే మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. సో ఈ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని ప్రజలు దీన్ని ముందుకు తీసుకెళ్తారని, ప్రజల యొక్క ఏదైతే సేఫ్టీ గేర్ లాగా మనం భావిస్తామో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యతగా నేను శిరస్సుకు ధరించి ప్రమాదరహిత అనంతపురంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వాములై పాలు పంచుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. అదేవిధంగా కొంతమంది మైనర్లు స్కూల్ చదివే పిల్లలు కూడా పెద్ద పెద్ద బండ్లు వేసుకునేసి డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. అందులో ర్యాష్ డ్రైవింగ్ సార్. అటువంటి వాళ్ళకి స్కూళ్ళకి వెళ్ళి ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపడతారా భవిష్యత్తులో? సో ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్ అనేది ఇందాక చెప్పాను కదండి, ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ. వారి స్థితిగతులను బట్టి వాళ్ళు ఇక మైనర్ డ్రైవింగ్స్ అనేది చేస్తున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. మేము కూడా ఆ స్కూల్స్లో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో వాళ్ళు స్కూల్స్ అర్లీ మార్నింగ్ స్కూల్కి వచ్చే టయానికి వెళ్ళే టయానికి కూడా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేసి వారిని పిలిపించి వారికి ఫైన్ వేస్తూ, మైనర్ డ్రైవింగ్కి 5,000 రూపీస్ ఫైన్ ఉంటుంది. ఫైన్ వేస్తూ కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
ఇది వీరు చెప్తున్నది. ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మాదే. అయితే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించడం అన్నది అలవర్చుకోవాలి. అదే విధంగా మైనర్స్ అనేక మందికి 2 వీలర్స్ ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక కొంతమంది పెట్రోల్ యజమానులు వాళ్ళ బిజినెస్ కోసం హెల్మెట్ అక్కడ ఇచ్చి పెట్రోల్ పోయించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని కూడా పిలిపించి హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే కాలంలో 100% అనంతపురం జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ అన్న దాన్ని తీసుకొస్తామనేసి సిఐ వెంకటేష్ నాయక్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, 6 టీవీ, అనంతపురం నుంచి. అనంతపూర్ మరి ఇక్కడ అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు చొరవతోటి ఈ రోజు ప్రజల సంక్షేమం కొరకు ఇన్ని మెసేజ్లు జారీ చేయడం జరుగుతుంది. పంచసూత్రాల గురించి వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు. ఆ పంచసూత్రాలు పాటించండి. ట్రిపుల్ రైడింగ్ వద్దు, హెల్మెట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు, స్పీడ్ ఎక్కువగా నడపొద్దు. ఈ 5 సూత్రాలను పాటించండి. డెఫినెట్ గా మీ జీవితాన్ని కాపాడుకోండి. పక్క వారిని కూడా సేఫ్ గా ఉండనివ్వండి. మీరు సేఫ్ గా ఉండండి, పక్క వాళ్ళని సేఫ్ గా ఉండనివ్వండి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఈ మధ్య భద్రత లేకుండా పోతుంది. ఎవడు ఎట్టించి వచ్చి గుద్దుతాడో తెలియదు, ఎవడు ఎలా నడుపుతాడో తెలియదు. తాగి నడుపుతారు, ముగ్గురు ఎక్కేసి నడుపుతారు, నలుగురు ఎక్కేసి నడుపుతారు, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుపుతారు. ఏదైనా చెప్తే కోపం వస్తుంది. మరి పోలీసు వాళ్ళు చెప్పేది మన మంచికే, కానీ వాళ్ళ మీద మరి కోపం వస్తుంది. వద్దు, కోపం వద్దు. మన జీవితాలను మనం కాపాడుకుందాం. దేవుడిచ్చిన ఒక మంచి జీవితం, దీన్ని హాయిగా బతకాలంటే మరి పంచసూత్రాలు పాటించాలి. అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు, అలాగే ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ చొరవ తీసుకొని, అలాగే ఇక్కడ అనంతపూర్ పోలీసులందరూ ముఖ్యంగా చాలా చొరవ తీసుకొని మన జీవితాల కోసం, మన కోసం, మన ప్రాణాల కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. సేఫ్ గా ఉండండి అందరూ. థ్యాంక్ యూ. అనంతపూర్ 31 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ మంత్ కింద రకరకాల ప్రోగ్రామ్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్, ఈ ఫ్లాష్ మాబ్స్, స్పీడ్ ప్లేస్, స్కిట్స్, హెల్త్ క్యాంప్స్, మరి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు లాస్ట్ డే, కంక్లూడివ్ డే కాబట్టి ఈ రోజు అందరూ ఎవరెవరు పోలీస్ కి సహకరించారు ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళందరికీ కూడా మొమెంటోస్ ఇస్తూ వాళ్ళకి వాళ్ళ సేవల్ని మనము వాళ్ళకి గుర్తిస్తూ వాళ్ళ సేవల గురించి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ దాంతో పాటుగా ఒక 2 వీలర్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రోడ్ సేఫ్టీ అనేది ఈ 1 మంత్ కి లేదా ఈ రోజుకి మాత్రము పరిమితం కాదు. సో మనము ఎప్పటికూ ఈ రోడ్ సేఫ్టీని ఫాలో చేయాలా. రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ప్రికాషన్స్ ఏమి ఉన్నాయి అవి ఎప్పుడు మనము కంటిన్యూ చేసి మా ఫ్యామిలీస్ అండ్ మాతో పాటు రోడ్ ని షేర్ చేసే తోటి బైక్ రైడర్స్ ఉండొచ్చు,